సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మంత్లీ వచ్చేసరికి 1 lakh పైగా శాలరీతో వన్ ఆఫ్ ద బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రేడ్ ఏ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకు సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ విధంగా యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జూలై 23 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వైజ్గా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ కమాండెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ డిసిప్లిన్లో మనకి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించేటువంటి డీటెయిల్స్తో పాటు ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం అనేది జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఓపెన్ కేటగిరీలో కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేవి కూడా ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఎవరైతే జూలై 1, 2001 నుంచి జూన్ 30, 2005 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వైజ్గా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జనరల్ డ్యూటీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసి దీంతో పాటుగా మీరు ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. ఎవరైతే 10+2+3 ప్యాటర్న్లో సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే నేవల్ ఆర్కిటెక్చర్, మెకానికల్, మెరీన్, ఆటోమోటివ్, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్, మెటలర్జీ, డిజైన్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లో మీరు బీఏ ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్.
సో ఇక పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే గనక టోటల్‌గా ఇక్కడ మనకి 5 స్టేజెస్‌లో ఈ యొక్క వేకెన్సీస్‌కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. స్టేజ్ 1లో మనకి కామన్ అడ్మిషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే గనక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 25 మార్క్స్. రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్. జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 2 అవర్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎవరైతే ఇక స్టేజ్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి స్టేజ్ 2లో మనకి ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డుకి సంబంధించి ఈవెంట్స్ అనేవి కొన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. లైక్ మనకి కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్తో పాటుగా పిక్చర్ పర్స్క్రిప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక సెకండ్ స్టేజ్ అనేది జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. ఎవరైతే ఇక సెకండ్ స్టేజ్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టేజ్ 3లో సైకలాజికల్ టెస్ట్తో పాటుగా గ్రూప్ టాస్క్ అండ్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే ఇక స్టేజ్ 3ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి స్టేజ్ 4లో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి స్టేజ్ 5లో మీకు ట్రైనింగ్ అయితే ఎంపిక అనేది చేయడం జరుగుతుంది గైస్. సో జనరల్ డ్యూటీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి 44 వీక్స్ పాటు, టెక్నికల్ పోస్టులకు వచ్చేసరికి 22 వీక్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ అనేది మనకి ఇండియన్ నేవల్ అకాడమీ ఫ్రమ్ ఇజ్మాయిల్ అయితే మనకి ఈ యొక్క ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. సో ఇక పోస్ట్లకి సంబంధించి మనకి మెడికల్ స్టాండర్డ్స్ అయినా కూడా అడగడం జరుగుతుంది. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 157 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ చెస్ట్తో పాటుగా వెయిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఏజ్కి తగ్గట్టుగా వెయిట్తో పాటు చెస్ట్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఐ విజన్కి సంబంధించిన డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఎటువంటి బాడీ టాటూస్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండకూడదని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్గా ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10th ప్రకారం బేసిక్ పేనే మీకు 56,100 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు అదర్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఏ బెనిఫిట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. లైక్ మనకి ఇన్సూరెన్స్తో పాటుగా నేషనల్ పెన్షన్ స్కీము, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్తో పాటుగా గ్రాట్యుటీ, క్యాంటీన్ ఫెసిలిటీసు, రేషన్ మనీ అలవెన్సెస్తో పాటుగా ఫ్రీ రేషన్, మెడికల్ ఫెసిలిటీస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని రకాల అడ్మిజబుల్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపుగా మనకి 1 lakh పైగానే మనకి శాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రమోషనల్ ఆపర్చునిటీ కూడా ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసినటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగులకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన యొక్క సొంత రాష్ట్రాల్లోనే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.